ప్రియులరా, నిలబడాలి. మన వయసు అయిపోతున్నా భయపడకండి. నిలబడాలనే కోరిక మీలో ఉంటే, తండ్రి నేను ఈ వేళ నుంచి నిలబడతాను నీ కొరకనే మనస్సు చెప్పే మనస్సు కాన్సెప్ట్ మీకుంటే, దేవుణ్ణి అడగండి. మరలా మీ కాలాన్ని పెంచుతాడు, మీ బ్రతుకు కాలాన్ని పెంచుతాడు. ఇంతవరకు తండ్రి తెలియకో తెలుసో నాకు ఈ విషయం తెలియక నేను ఈ లోకంలో అన్యాయంగా నా కాలాన్ని అంతా చెడగొట్టుకున్నాను. నా బ్రతుకు కాలం అన్న చదువులు అనుకున్నాను, ఉద్యోగాలు అనుకున్నాను, పొలాలు అనుకున్నాను, డబ్బు అనుకున్నాను, భూములు అనుకున్నాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకున్నాను, మంత్రివర్గ పాలన అనుకున్నాను, దేశాలు పరిపాలించాలనుకున్నాను, విదేశాలకు వెళ్ళాలనుకున్నాను. ఇలాంటి ఆలోచనలతో నా బ్రతుకంతా చెడిపోయింది తండ్రి. ఈవేళ నుంచి నేను నీకోసం బ్రతకాలనుకుంటున్నానని మృత్యు ద్వారంలో ఉన్న ఏ ఒక్కరైనా బ్రతకాలని ఆశపడి దేవుణ్ణి అడిగితే, దేవుడు మీ కోరిక తప్పనిసరిగా తీరుస్తాడు. ఈ పిడి సుందరరావు ఎప్పుడో చచ్చిపోవాలి. 3 సార్లు ఆపద నా తలకే వచ్చింది. 3 సార్లు నా తల బద్దలైంది. పిచ్చివాడిని అయిపోవాలి. కానీ నన్ను నిలబెట్టిన నా తండ్రి, మీ మధ్య నిన్ను ఉంచాలి అని ఈ శరీరంలో నన్ను భద్రపరుస్తున్న నా తండ్రి మీ కొరకే భద్రపరిచాడని నిజాన్ని మీరు తెలుసుకుంటే, నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోండి. మీ జీవితాలు, మీ బ్రతుకులు ఇక కొద్ది కాలమే దేవుని కొరకు బ్రతుకు.